సంజన గల్రాని గురించి పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టిన ఈ హీరోయిన్ హౌస్ మొత్తాన్ని చెడుగుడు ఆడేస్తోంది. హౌస్లోకి వెళ్లిన రోజు నుండే తన ఆట మొదలుపెట్టింది. తన మైండ్ గేమ్, స్ట్రాటజీతో బిగ్ బాస్ తెలుగు 9కి తొలి కెప్టెన్గా నిలిచి సంచలనం రేపింది. ఇవే కాదు, రియల్ లైఫ్లోనూ సంజన ఏది చేసినా సంచలనమే. ఓసారి అరెస్ట్ అయింది, మరోసారి లిమ్కా బుక్ రికార్డ్ సాధించింది, ఇంకోసారి లిక్కర్ బాటిల్తో నిర్మాతనే కొట్టింది. ఇలాంటి సంచలనాలు సంజన జీవితంలో చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు సంజన ఎలా ఇండస్ట్రీలోకి వచ్చింది, ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఆమెను ప్రేమించిన యువకుడు పిచ్చోడై ఎలా చనిపోయాడు అనే అంశాలతో పాటు మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. సంజన అసలు పేరు సంజన మనోహర్ గల్రాని. 1989 అక్టోబర్ 10న బెంగళూరులో పుట్టారు. ఈమెకు అర్చన మనోహర్ అనే పేరు కూడా ఉంది. తండ్రి పేరు మనోహర్, తల్లి పేరు రేష్మ. వీరిది సింధీ వంశానికి చెందిన కుటుంబం. బెంగళూరులో బిషప్ కాటన్ గర్ల్స్ హై స్కూల్లో చదివారు. అదే గ్రూప్ సంస్థల్లో డిగ్రీ కూడా చేశారు. విద్యాభ్యాసం చేస్తూనే మోడలింగ్ చేశారు. సంజనకు ఒక చెల్లెలు కూడా ఉన్నారు. పేరు నిక్కీ గల్రాని. ఈమె ఆది పిన్సెట్టిని వివాహం చేసుకున్నారు. ఇక సంజన గల్రాని బెంగళూరులో 7వ తరగతి చదువుతున్న టైంలో అనుకోకుండానే ఓ యాడ్లో నటించే అవకాశం వచ్చింది. అప్పటి నుండి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. దాదాపు 60కు పైగా యాడ్స్లో చేశారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంతో కలిసి చేసిన ఫాస్ట్ ట్రాక్ కమర్షియల్ యాడ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ యాడ్ అప్పట్లో సంచలనం నమోదు చేసింది. అమాయకమైన ముఖం, చెరగని చిరునవ్వుతో దర్శక నిర్మాతల కళ్ళలో పడ్డారు సంజన. తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా నటిగా తొలి ఛాన్స్ అందుకున్నారు. 2005లో విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన సోగ్గాడు సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు సంజన. తరుణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ మూవీలో వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు స్పెషల్ పాత్రలో కనిపించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అదే ఏడాది తమిళంలో ఓరు కాదల్ సీవర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. రవి భార్గవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కూడా నిరాశే మిగిల్చింది. అయితే 2006లో సంజనకు మంచి ఆఫర్లు వచ్చాయి. కన్నడలో తొలిసారిగా గండహేందతిలో నటించారు. హాలీవుడ్ మూవీ అన్ఫెయిత్ఫుల్ మూల కథతో తమిళంలో తీసిన మర్డర్ సినిమాను కన్నడలో గండహేందతిగా రీమేక్ చేశారు. ఈ సినిమాలో సంజన అనే పాత్రలో నటించి మెప్పించారు సంజన. ఆ తరువాత జాక్పాట్, పాండురంగ విట్టల, ఆటోగ్రాఫ్ ప్లీజ్, అర్జున్, వర్షధారలో నటించిన సంజన కన్నడలో మంచి నటిగా గుర్తింపు పొందారు. అయితే హీరోయిన్ స్థాయి పాత్ర మాత్రం రాలేదు. ఆమె కన్నడ, తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో రీమేక్ అయినా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక 2008లో ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన బుజ్జిగాడులో త్రిషతో కలిసి నటించారు సంజన. ఆ సినిమాలో తనకు వచ్చిరాని తెలుగు పదాలు మాట్లాడి ఆకట్టుకున్నారు. ఆ తరువాత హీరో రాజశేఖర్తో కలిసి సత్యమేవ జయతేలో నటించారు. తెలుగులో పృథ్వీరాజ్ సుకుమార్, శ్రీరామ్ తదితరులు నటించిన పోలీస్లో నటించారు. ఆ తరువాత తమిళంలో, కన్నడలో ఎక్కువ సినిమాల్లోనే నటించినా తెలుగులో మాత్రం పెద్దగా ఛాన్స్లు రాలేదు. 2011లో దుశ్శాసన సినిమాలో, 2012లో ముగ్గురు, యమహోయమ, 2013లో నేనేం చిన్నపిల్లనా, జగన్ నిర్దోషి, ఐ లవ్ యూ బంగారంలో నటించారు. ఇక 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ భార్యగా గాయత్రి పాత్రలో నటించారు. తెలుగులో 2017లో 2 కంట్రీస్ సినిమాలో నటించిన సంజన మళ్లీ కనిపించలేదు. కన్నడలో మైలరీ సినిమాలో శివరాజ్ కుమార్తో నటించిన సంజన జర్నలిస్ట్ పాత్రలో మెప్పించారు. 2012లో ఐఆమ్ సారీ సినిమాకు గాను కన్నడలో బెంగళూరు టైమ్స్ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ నెగిటివ్ రోల్ అవార్డు అందుకున్నారు. మలయాళంలో కసనోవాలో సల్సా డాన్స్ చేసి అందరినీ మెప్పించారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు, సీరియల్స్లో కూడా నటించారు. షీ హ్యాపెన్స్ అనే తెలుగు వెబ్ సిరీస్, ఐవర్ అనే తమిళ వెబ్ సిరీస్లో నటించారు. బిగ్ బాస్ కన్నడలో పాల్గొన్నారు. స్వర్ణ ఖడ్గం సీరియల్లో క్వీన్ మహాధాత్రిగా నటించారు. హిందీ రియాలిటీ షో ముత్సే షాదీ కరోగిలో నటించారు. 2015లో 104 గంటల పాటు నిర్విరామంగా సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. సంజన ప్రస్తుతం పొదముండం అనే సినిమాలో నటిస్తున్నారు. తన కెరీర్లో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించిన సంజన సినిమాల్లో కంటే కూడా ఇతరత్ర అంశాల్లో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. శాండల్వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో సంజన పేరు తెరపైకి రావడంతో పాటు ఆమె అరెస్ట్ కావడం చిత్ర పరిశ్రమను కుదిపేసింది. డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై సెప్టెంబర్ 8, 2020లో కర్ణాటక స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 3 నెలల పాటు జైల్లో గడిపారు సంజన. ఆ తర్వాత బెయిల్పై రిలీజ్ అయ్యారు. అదే సమయంలో ఆమెకున్న ఆస్తులు కూడా చర్చకు వచ్చాయి. ఆమెకు సంబంధించిన ఫ్లాట్లలో డ్రగ్స్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రతీక్ శెట్టి ఉండడం పైన చర్చ జరిగింది. ఆ సమయంలో సంజన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం కూడా హైలైట్ అయింది.
తనకు బెంగళూరులోనే 10 ఫ్లాట్లున్నాయని, దాంట్లో కొందరు యాక్టర్లు, సెలబ్రిటీలు ఉంటారని, అప్పుడప్పుడు పార్టీలు జరుగుతాయని కూడా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఆమె వివరణ ఇచ్చినా దేశవ్యాప్తంగా ఆమె పేరు మరోసారి చర్చకు కారణమైంది. ఆమె జైలు నుండి రాగానే మరో షాక్ ఇచ్చారు. 2021లో వాస్కులర్ సర్జన్ తన లవర్ అయిన అజీజ్ పాషాను సీక్రెట్గా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అయితే వీరికి పెళ్లైన కొత్తలో బయటకు వచ్చిన ఫోటోలపై పలు రకాలుగా ప్రచారం జరిగింది. తన మొదటి ఉమ్రా నిర్వహించినట్లు ఫోటోలు బయటకు రావడంతో మతం మారారు అనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో చాలా మంది సంజనను విమర్శించారు కూడా. అయితే ఆ తరువాత సంజన శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించడం, ఆలయ నిర్మాణం కోసం తాను కలలు కంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు తాను అన్ని మతాలను గౌరవిస్తానని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇక తన వివాహం గురించి మాట్లాడుతూ తన భర్త అజీజ్ తనకు బాల్యమిత్రుడని, తమ మధ్య చిన్నప్పుడే ఏర్పడిన స్నేహం పెద్దయిన తరువాత ప్రేమగా మారిందని, ఈ ప్రపంచంలో తను ఒక్కడే తనను బాగా అర్థం చేసుకుంటాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సంజన. మరో ఇంటర్వ్యూలో తన అరెస్ట్ గురించి మాట్లాడారు. బిగ్ బాస్లోనూ ఎమోషనల్ అయ్యారు. నా పేరు అర్చన. 7వ తరగతి చదువుతున్న సమయంలో మోడలింగ్లోకి అడుగుపెట్టాను. జాన్ అబ్రహంతో ఓ యాడ్ చేశాను. అప్పుడు పూరి జగన్నాథ్ నన్ను చూసి బుజ్జిగాడు సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుని కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాను. ఒకరోజు సడన్ గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు అని బాధపడ్డాను. ఆ రోజు గురించి తలుచుకుంటేనే బాధేస్తోంది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ అదెవరికీ కనిపించలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే బిగ్ బాస్ కి వచ్చాను. మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్ బాస్ కు వచ్చాను అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది. అదే సమయంలో తన గురించి ఓ సీక్రెట్ బయటపెట్టింది కూడా. తాను కాలేజ్లో చదువుతున్న సమయంలో ఒక అతను ప్రేమించానని వెంటపడేవారు. సంజన కూడా అతనితో మాట్లాడేదట. అయితే అతనికి మాత్రం సంజన సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. అందుకనే కొట్టేవాడట. దీంతో సంజనకు భయం వేసింది. తనను సినిమాల్లోకి వెళ్లకుండా చేసేందుకు, మొహంపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని అర్థమై అప్పటి నుండి అతన్ని దూరం పెట్టిందట. కొన్నాళ్ల పాటు అతను సంజన వెంటపడినా సంజన పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అతను చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడట. ఓ రోజు కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ విషయం బిగ్ బాస్ లో సీక్రెట్ రివీల్లో బయటపెట్టింది సంజన. ఇవే కాదు, మరికొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు సంజన. గతంలో ఓ నిర్మాత తనను 50 లక్షల రూపాయల మేర మోసం చేశాడని చెబుతూ చెక్ బౌన్స్ కేసు పెట్టారు. అప్పట్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. సంజనకు తెలుగులో ఛాన్స్లు రాకపోవడానికి అది కూడా ఒక కారణమని చెప్తారు. కొన్నాళ్ల క్రితం కాస్టింగ్ కౌచ్ గురించి కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ హీరో పేరు చెప్పను కానీ అతను ఓ కన్నడ హీరో. అతడికి కోపం ఎక్కువ. ఓ సినిమాలో సాంగ్ షూటింగ్ లో నాకు టార్చర్ చూపించాడు. అంతకుముందు ఆ హీరోకు డైరెక్టర్కు మధ్య గొడవ జరిగింది. ఆ కోపంతోనే వచ్చి షూట్ చేశాడు. కెమెరా స్టార్ట్ అని చెప్పగానే వచ్చి నా భుజాలను పట్టుకుని గట్టిగా నలిపేశాడు. ఆ నొప్పి భరించలేకపోయాను. ఇష్టం వచ్చినట్టు నలిపేస్తున్నావు ఏంటి అని అడిగితే మేనేజ్ చేసుకో అంటూ దురుసుగా మాట్లాడాడు. నాకు కోపం వచ్చింది. వెంటనే నేను నీతో షూటింగ్కి రాను, నేను నీతో దెబ్బలు తినడానికి హీరోయిన్గా రాలేదు, నేనేమి నీతో యాక్షన్ సీన్స్ చేయడానికి రాలేదు అని అక్కడి నుండి వెళ్లిపోయాను అని చెప్పుకొచ్చింది సంజన. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని ఓ హోటల్లో జరిగిన పార్టీలో నిర్మాత వందనా జైన్ పై బీర్ బాటిల్తో దాడి చేశారట సంజన. అప్పట్లో ఈ అంశం కూడా చర్చకు కారణమైంది. వందనా జైన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇది నార్మల్ వివాదమే అని, గతంలో వందనా జైన్ తన ఫ్యామిలీని టార్గెట్ చేసిందని, ఏమీ లేని తనకు 200 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన సంజన తనపై వందన పెట్టిన కేసు ఫేక్ అని తెలిపింది. తాజాగా బిగ్ బాస్ తెలుగులో పాల్గొంటున్న సంజనకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు సంజన. ఈ కేసులో సంజన 14వ నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సాంకేతిక కారణాలతో 2024లో ఈ కేసును రద్దు చేసింది కర్ణాటక హైకోర్టు. అయితే కర్ణాటక ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సంజనకు నోటీసులు జారీ చేసింది. ఇక సంజన గల్రాని చెల్లెలు పేరు నిక్కీ గల్రాని. ఆమె నిర్మాత, నటుడు ఆది పినిశెట్టిని వివాహం చేసుకున్నారు. మొత్తం మీద సినిమా కంటే కూడా ఇతరత్ర అంశాలతో ఎక్కువ పేరు తెచ్చుకున్న సంజనకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇవి నటి సంజనకు సంబంధించిన అంశాలు.